శ్రీమతే రామానుజాయ నమః. మనం రామచంద్రమూర్తి గుణాలు అనుసంధానం చేసుకుంటున్నాం. అందులో ఆత్మవాన్ అని వస్తుంది. ఆత్మవాన్ అంటే ఆత్మవంతుడు ఎవరు అని ప్రశ్న వేస్తాడు. అంటే ధైర్యం అన్న ప్రశ్నకి ధైర్యం అని ఒక అర్థం ఉంది. అంటే మనస్సు చెలించకుండా ఏకస్థితిలో ఉండి ధైర్యంగా ఉండడం అన్నమాట. అంటే మనస్సులో కొంచెం కూడా కలత చెందకుండా ఎటువంటి పరిస్థితి ఏర్పడినప్పటికి కూడా, ఎటువంటి సంఘటన ఏర్పడినప్పటికి కూడా మనస్సులో ధైర్యంగా ఉండాలి. అది ఆత్మవాన్ అంటేను. కైకేయి, దశరథుడు కైకేయి అంతఃపురంలో ఉండగా రామచంద్రమూర్తి కౌరు పెడతారు. కౌరు పెట్టి కైకేయి అంటుంది, రామ నువ్వు అడవులకు వెళ్ళిపోవలసి ఉంటుంది, భరతుడికి రాజ్యం ఇచ్చేయవలసి ఉంటుంది అని. ముందేమో ఆయనకి కౌరు పెడతారు, పట్టాభిషేకం చేస్తున్నావయ్యా నీకు అంటారు. అలాగే అంటాడు. మళ్ళీ తర్వాత పిలిచి కైకేయేమో నువ్వు అడవులకు వెళ్ళిపోవాలయ్యా, భరతుడికి రాజ్యం ఇచ్చేయాలి అంటే సరేనమ్మా అలాగే తప్పకుండా వెళ్ళిపోతానంటాడు. ఆ పట్టాభిషేకం చేస్తానన్నప్పుడు రామచంద్రమూర్తి మనస్సు ఒకే స్థితిలో ఉంది. లేదు అడవులకు వెళ్ళిపోమని చెప్పినప్పుడు కూడా ఒకే స్థితిలో ఉంది. ఆయన మానసికంగా ఎటువంటి కలత చెందలేదు ఆయన రామచంద్రమూర్తి. అడవికి వెళ్ళమన్నా ఒకటే స్థితి, లేదు పట్టాభిషేకం చేస్తానన్నా ఒకటే స్థితి. అంటే ధైర్యవంతుడు, ఆత్మవంతుడు అంటే ధైర్యవంతుడు అని అర్థం తీసుకోవాలి. ఆత్మాజీవే ధృతాదేహే స్వభావే పరమాత్మని అని అమరకోశం. అంటే జీవునికి, ధైర్యానికి, దేహమునికి, పరమాత్మకి ఆ పేరుట ఆత్మశబ్దానికి అర్థం వస్తుందిట. ఇది మనకి ఆత్మవాన్ అన్నది రామచంద్రమూర్తిలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా తర్వాత కళ్యాణ గుణం ద్యుతిమాన్. ద్యుతిమాన్ కహ అంటారు. అంటే కాంతివంతుడు ఎవడు? ద్యుతి అంటే కాంతి, వెలుగు. కాంతివంతుడు ఎవడు? ప్రతి మానవుడు కూడా కాంతివంతుడై ఉండాలి, ఎదుటి వాళ్ళని ఆకర్షించే విధంగా ఉండాలి. అది రామచంద్రమూర్తిలో మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. ద్యుతి అంటే కాంతిని కదా మనం అనుకున్నాం. రామచంద్రమూర్తి తాలూకు స్వరూపంలోని, స్వభావంలోని కూడా మనకు కాంతి కల్పిస్తుంది. ఆయనకి తార వాలి చనిపోయిన తర్వాత చాలా కోపంతోని, ఉద్రేకంతోని వస్తుంది రామచంద్రమూర్తిని నిందిద్దాం, దూషిద్దాం అని చెప్పి. కానీ రామచంద్రమూర్తిని చూసేసరికి సాతం సమాసాద్య విశుద్ధ సత్వ అని చెప్పి రామచంద్రమూర్తి తాలూకు కాంతి, ఆయన ద్యుతి చూసేసరికి ఆవిడ అంతవరకు ఉండేటువంటి కోపము, ఉద్రిక్త పోయి, తామస స్వభావం పోయి సత్వగుణం వెలువడి ఆయన్ని స్తుతిస్తుందిట రామచంద్రమూర్తిని. అంతేనా? రామచంద్రమూర్తిని చూసిన కేవలం మనుష్యులే కాదు, పశువులైతేనేమి, పక్షులైతేనేమి, క్రూరమృగాలైతేనేమి, వానరులైతేనేమి, పండితులైతేనేమి, పామరులైతేనేమి, రాక్షసులైతేనేమి, ఋషులైతేనేమి, అందరూ కూడా ఆయన కాంతిని చూసి వశపడిపోయినారు రామచంద్రమూర్తి తాలూకు ద్యుతిని చూసి. ద్యుతిమాన్ అంటే ద్యుతిమంతుడు అనుకున్నాం కదా. అక్కడ చెప్తారు, రూపసంహననం లక్ష్మీం సౌకుమార్యాం సువేషతాం దదృశు విస్మితాకార రామస్య వనవాసిన అని చెప్పి రామచంద్రమూర్తి తాలూకు శరీర సౌందర్యాన్ని, సౌకుమార్యాన్ని, లావణ్యాన్ని, పవిత్రమైన వేషధారణని చూసి ఋషులందరూ కూడా ఆశ్చర్యపోయినారట ఆయన కాంతిని చూసి. అది ద్యుతిమాన్ కహ. అంటే ద్యుతిమంతుడు ఎవరు అంటే రామచంద్రమూర్తి అని చెప్తున్నారు. ఇంకా అటు తర్వాత ముఖ్యమైన గుణం ఏమంటే, మీరు చాలా ప్రతి గుణాన్ని కూడా మీరు ముఖ్యమైన చెప్తున్నారు. మరి ఇది ముఖ్యమైనది ఏమిటి అంటే అనసూయక. అసూయ. అసూయ అంటే ఏమిటనుకుంటున్నారు? ఎదుటి వాళ్లకు ఉండేటువంటి మంచి గుణాల యందు మనం ఒక దోషాన్ని ఆరోపించడం. అసూయతో దోషారోపో గుణేశ్వపి అని చెప్పి, అసూయ అంటే ఎదుటి వాళ్ళకి మంచి గుణం ఉందనుకోండి, ఆ మంచి గుణం మీద మనం దోషాలను ఆరోపిస్తూ ఉంటాం. అది అసూయ అంటేను. గుణేషు దోషావిష్కరణం అసూయ తద్రహిత అనసూయక అంటారు. అంటే మంచి గుణాలు కలిగినటువంటి నరుడు మీద దోషాలను ఆరోపించడం అన్నమాట. శ్రీరామచంద్రమూర్తి అందరిలోని మంచి గుణాలు చూస్తాడు. ఆయన అనసూయక అంటారు. ఆయన్ని అసూయ లేదు, ఆయన కొంచెం కూడా అసూయ లేదు రామచంద్రమూర్తి. వీళ్ళు చిత్రకూటంలో ఉండగా భరతుడు సైన్యంతో, పురోహితులతో, తల్లులతో అందరితోని వస్తాడు. రామచంద్రమూర్తిని మళ్ళీ వెనక్కి తీసుకొని వెళదాం, రామ వచ్చి నువ్వు రాజ్యాన్ని స్వీకరించని చెప్పి ప్రార్థించడానికి వస్తాడు. లక్ష్మణస్వామి ఇది ఏదో పెద్ద శబ్దం వినిపిస్తోంది, సంభ్రమం అంతా గమనించి ఓ పెద్ద చెట్టుపైకి ఎక్కి చూస్తాడు. చూసే భరతుడు వస్తున్నాడు, నేను వెంటనే భరతుడిని హింసిస్తాను, నీకేదో అపచారం చేస్తాడు అంటే రామచంద్రమూర్తి అంటాడు, లేదు లేదు,
ఒకవేళ భరతుడికి నేను నీకు రాజ్యం లక్ష్మణుడికి రాజ్యం ఇచ్చేయమని చెప్పినా సరే ఇచ్చేస్తాడు భరతుడు, అంత గొప్పవాడు అంటాడు. ఎదుటి వాళ్ళలో ఉండేటువంటి మంచి గుణాన్ని చూస్తాడు రామచంద్రమూర్తి. బొత్తిగా కూడా ఆయనకి అసూయ లేదు రామచంద్రమూర్తికి. ఇంకో సందర్భంలో రామలక్ష్మణులు ఇద్దరూ కూడా గోదావరి నది దగ్గరికి వెళతారు. వెళ్ళినప్పుడు లక్ష్మణస్వామి అంటాడు, భరతుడు చాలా గొప్పవాడు, కైకేయి చాలా దోషపూరితమైనటువంటి పని చేసింది అని కైకేయిని దూషించడం ప్రారంభిస్తే రామచంద్రమూర్తి ఒప్పుకోడు. వద్దొద్దు, మన మధ్యతల్లైనటువంటి నడిమితల్లైనటువంటి కైకేయిని ఎంత మాత్రం నువ్వు దూషించవద్దు అని అని వారిస్తాడు లక్ష్మణస్వామిని, మందలిస్తాడు. వద్దు, అలా దూషించకూడదు అని దెబ్బలాడతాడనమాట. భగవంతుడు కూడా మన పట్ల అనసూయక, మన పట్ల అసూయతో ఉండట, మనలో ఉండేటువంటి మంచి గుణాలే చూస్తాట. మనలో ఒకవేళ ఏదైనా ఒక చెడు గుణం ఉన్నప్పటికీ కూడా చెడు గుణాన్ని చూడట, మంచి గుణాన్నే చూస్తాట, మంచి గుణం కోసం వెతుకుతాట. ఇప్పుడు మనకు చెట్టు జన్మ వచ్చింది అనుకోండి, చెట్టు జన్మ వచ్చినప్పుడు చెట్టు తలుపు స్వభావం ఏమిటి? నీడ ఇవ్వడం. అది మంచివాళ్ళ, చెడ్డవాళ్ళ, పశువుల, పక్షుల, ఇంకోట చెట్టుకు అనవసరం. చెట్టు తాలూకు లక్షణం నీడ ఇవ్వడం. మనం ఓ చెట్టు జన్మ వచ్చినప్పుడు ఆ చెట్టులో ఆ చెట్టు కింద ఆ చెట్టు నీడ కోసం ఒక మహాపురుషుడు వచ్చి, ఓ భక్తుడు వచ్చి కూర్చుండు అనుకోండి. ఆ చెట్టు నీడ వల్ల ఆయన సేద తీరాడు, ఆయనకి సుఖంగా ఉంది ఆ మహాపురుషుడికి, ఆ భక్తుడికి. భగవంతుడు ఏమనుకుంటాడు తెలుసా? ఈ చెట్టు అంటే ఈ చెట్టులో ఉండేటువంటి జీవుడు ఆ మహాపురుషుడికి నీడ ఇచ్చాడు కనుక, ఆయన సేద తీర్చేటట్టుగా ఆయన చేశాడు కనుక ఇదొక సుకృతం, ఇదొక మంచి పని అని చెప్పి వచ్చే జన్మలో ఆ చెట్టులో ఉండేటువంటి జీవుడికి మంచి జన్మనిచ్చి ఆ జన్మలో తనని భగవంతుని కీర్తించేటట్టు చూసుకొని ఆయన అనుగ్రహిస్తాడట పరమాత్మ. అంతేకాదు, ఇప్పుడు చూడండి, మనం దేవాలయాలకు వెళ్ళాలని వెళ్ళాం, ఏదో పని మీద వెళ్తూ ఏదో దేవాలయానికి వెళ్ళామనుకోండి. వేరే పని మీద వెళ్ళినప్పటికీ కూడా దేవాలయానికి వచ్చాడు కాబట్టి ఇదో సుకృతం, ఇదో మంచి పని చేశాడు అని చెప్పి భగవంతుడు అనుగ్రహిస్తాడట. మనం ఒక సినిమాకి వెళ్ళాలనుకోండి, ఆ సినిమా హాల్ కాస్త ఒక దేవాలయం వెనకాతలు ఉంది. ఖచ్చితంగా సినిమా హాల్కి వెళ్ళాలంటే ఆ దేవాలయం చుట్టూ తిరిగి మన కారో బైకో ఆ దేవాలయం చుట్టూ ఉండేటువంటి వీధిలో తిప్పుకొని దేవాలయానికి వెనకాతలు ఆ పక్కన ఉండేటువంటి దీనికి మనం సినిమా హాల్కి వెళ్ళాలి. మన కారో మన బైక్ మీద మనం వెళ్ళిపోతాం, నడిచో వెళ్ళిపోతాం, ఆ దేవాలయం చుట్టూ తిరిగి ఆ పక్కన ఉండేటువంటి సింహాలకు వెళ్ళిపోతాం. మనకేమి భగవంతుడికి ప్రదక్షిణ చేసి వెళ్ళాలని ఆలోచన లేదు, ఆ సింహాలకు వెళ్ళాలి మన ఆలోచన. కానీ భగవంతుడు ఏమనుకుంటాడో తెలుసా? మనం మన కారులోనో మన బైక్లోనో నడిచో అలా దేవాలయం చుట్టూ తిరిగి ఆ పక్కన ఉండేటువంటి రోడ్లో ఉండేటువంటి సింహాలు గడిపినాం. భగవంతుడేమో వీడు నా దేవాలయం చుట్టూ తిరిగాడు అంటే నాకు ప్రదక్షిణ చేసాడు కాబట్టి ఇదొక సుకృతం అని చెప్పి మనం అనుగ్రహిస్తాట. మనం మన పిల్లవాడికో, మన బంధువులకో, మన స్నేహితులకో, మన తెలిసిన వాళ్ళకో ఓ నారాయణనో, రామానో, కృష్ణానో, అచ్యుతానో, మాధవానో ఏదో పేరుందనుకోండి. ఓ మాధవ, లేకపోతే ఓ కృష్ణ, ఓ రామ, ఓ నారాయణ అని పిలిచామనుకోండి. వీడు నా పేరు పిలిచాడు, నా నామాలు తెలిచాడు కాబట్టి ఇదొక సుకృతం, ఇదొక మంచి పని అని చెప్పి వేసుకొని మనం అనుగ్రహిస్తాడు. మనమేమి నారాయణమూర్తినో, విష్ణుమూర్తినో, కృష్ణున్నో, రామున్నో, అచ్యుతున్నో మనం మనం పిలుచుకోలేదు. మనం మన స్నేహితున్నో, మన బంధువునో, లేకపోతే తెలిసిన వాళ్ళనో పిలవాలని పిలిచామంతే. నామస్మరణ చేయాలనే ఉద్దేశంలో మనం చేయలేదు. కానీ భగవంతుడు ఎలా స్వీకరిస్తాడు దాన్ని? వీడు నా పేరు తెలిచాడు కనుక నేను వీడిని అనుగ్రహిస్తాను అనుకుంటాడ. స్తోభం హేళనమేవా అంటారు. మన స్నేహితుల్లో ఎవరైనా నారాయణనో, అచ్యుతానో, కృష్ణానో ఉన్నారు, వాళ్ళు మనం వేళాకోళం చేసామనుకోండి. ఆ వేళాకోళం చేసినప్పుడు ఆ నామం తెలుస్తాం కదా, వాడి పేరు తెలుస్తాం. కృష్ణ అని ఉందనుకోండి, అతను నారాయణ ఉందనుకోండి, ఆ నామం తెలుస్తాం. వీడు వేళాకోళంగా అన్నప్పటికీ కూడా నా నామం తెలిసాడు కాబట్టి ఇది ఒక మంచి పని అని చెప్పి స్వామి అనుగ్రహించేస్తాట. అది అనసూయక అంటే. మనలో ఉండేటువంటి చెడు గుణాలు ఏమీ స్వామి పట్టించుకోడు. మనం ఏదైనా ఒక చిన్న సుకృతం, ఏదైనా ఒక మంచి పని చేస్తామేమో అని చూసి మనలో ఉండే మంచి గుణాలే స్వీకరించుకొని, లేకపోతే మనలో ఒక మంచి గుణాన్ని ఆయనే చొప్పించి మన చేత ఆ మంచి పని చేయించి మనం అనుగ్రహిస్తాడు స్వామి. అది రామచంద్రమూర్తి తాలూకు గొప్పతనం. రామచంద్రమూర్తి కూడా ఒక పశువుల్లో కానీ, పక్షుల్లో కానీ, రాక్షసుల్లో కానీ, ఇంకోళ్ళలో కానీ, వానరుల్లో కానీ, మనుషుల్లో కానీ అందరిలోని కూడా ఆయనకి మంచితనమే కనిపిస్తుంది తప్ప ఎక్కడా కూడా ఆయనకి దోషాలు కనిపించవు రామచంద్రమూర్తికి. రావణాసురుడి విషయంలో కూడా ఎదివా రావణస్వయం అంటాడు. రావణాసురుడు వచ్చి నన్ను ఇప్పుడు శరణ వేడితే నేను ఆయనకి అభయం ఇచ్చేస్తానంటాడు. రావణాసురుడి మీద వ్యక్తిత్వంగా ఆయనకి వ్యక్తిగతంగా ఆయనకేమీ కోపం లేదు.
అధర్మపరమైన పని చేశాడు కాబట్టి పరభార్య అపహరణం అనేది అధర్మమైన పని కాబట్టి ఆయన శిక్షించాడు రామచంద్రమూర్తి రావణాసురుడిని. అలా కాకుండా రావణాసుడు యుద్ధం జరగకముందే వచ్చి రామచంద్రమూర్తి సముద్రం దగ్గర ఉన్నప్పుడే వచ్చి రామా శరణం నీకు సీతాదేవిని అప్పచెప్పిస్తానంటే రావణాసురుడు కూడా వదిలిపెట్టేసి ఉండేవాడు, అభయం ఇచ్చేసి ఉండేవాడు. అంత గొప్ప స్వభావం భగవంతుడిది, పరమాత్మది. కాబట్టి సాధ్యమైనంత వరకు నామస్మరణ ఏదో ఒక రకంగా చేస్తూ ఉందాం. మనం ఓ పని చేయొచ్చు. మనం సరే బయట ఆఫీసుల్లోని బయట కుదరదు అనుకోండి, మన ఇళ్లలో ప్రతి వస్తువుకి ఓ పేరు పెట్టించుకుందాం. ఓ పెన్ను కావాలనుకోండి, మన ఇంట్లో కుటుంబ సభ్యులతో చెప్పేద్దాం, ఇగో నేను పెన్నుకి నేను అచ్యుత అని పేరు పెట్టుకుంటాను, ఏమేవో అచ్యుత పట్రా అన్నాం అనుకోండి, వాళ్ళకి చెప్పేద్దాం. ముందే మన భార్యకో భర్తకో చెప్పేద్దాం, అచ్యుత అంటే నేను పెన్ అని ఉద్దేశం. ఆటోమేటిక్గా వాళ్ళు ఆ పని చేస్తారు. అయితే మళ్ళీ అయితే మనం రోజు వాడే ఫోన్కి కృష్ణ అని పేరు పెట్టుకుందాం, నా కృష్ణని పట్రా అందాం, ఫోన్ తెస్తుంది. మన ఇంట్లో పిల్లడో భార్యో లేకపోతే ఇంకోళ్ళో భర్తకి భార్యో భార్యకి భర్తో మనం ఆ వస్తువు చెప్పేసి ఇగోటండి ఈ పేరు పెట్టుకున్నాం. బైక్ కీస్ తేవాలనుకోండి, ఇగో నా రాముడి పట్రా అంటాం. అంటే ఏమిటక్కడ మన ఉద్దేశం, మన వాళ్ళకి ముందే చెప్పేసుకుంటాం అనమాట, రాముడు అని నేను పేరు పెట్టుకున్నాను అని. బయట కుదరదులేండి, మన ఇంట్లో మనం ప్రయత్నం చేయొచ్చు కదా, నా రాముని పట్ల అంటే బైక్ కీస్ తెచ్చిస్తారు. ఆ విధంగా అయినా సరే ఏదో ఒక విధంగా అసలు మనం భగవంతుడి నామస్మరణ చెయ్యాలని ఆలోచన లేకపోయినా మనం ఏదైనా నామం పలికితే ఆయన అనుగ్రహిస్తాడన్నప్పుడు ప్రత్యేకించి మనం నామస్మరణ చేసామనుకోండి, ఆయన మరింత సంతోషపడిపోయి మన అనుగ్రహిస్తాడు. ఇప్పుడు మనకి పిల్లవాడికి ఆకలి వేసినప్పుడు అన్నం పెట్టడం వేరు, పిల్లవాడు అడిగినా అడగకపోయినా అమ్మ ఆటోమేటిక్గా పిల్లవాడికి అన్నం పెడుతుంది, వాడు కడుపు చూస్తుంది. పిల్లవాడు ప్రత్యేకించి అడగక్కర్లేదు, కడుపు చూస్తుంది, ఎప్పుడు కడుపు చూసి వాడి ఆకలి వేయకుండా పిల్లవాడికి కడుపు నిండా అన్నం పెడుతుంది. అదే పిల్లవాడు అమ్మ నాకు ఆకలి వేస్తోంది అన్నాడు అనుకో, మరింత ఆనందపడిపోయి మరింత గాబరా పడి అయ్యో పాపం వాడికి ఆకలి వేస్తోందని అడిగాడు అని చెప్పి మరింత ఆనందంతో మరింత ప్రేమతో మరింత ముద్దుగా పిల్లవాడికి అన్నం పెట్టినట్టుగా భగవంతుడు మనం అడిగినా అడగకపోయినా ఆయన అనుగ్రహిస్తాడు. అడిగేవనుకోండి, తల్లి ఎలా అయితే పొంగిపోయి పిల్లవాడు ఆకలిని అడిగాడు వెంటనే వాడి ఆకలిని నేను తీర్చాలి, వాడిని రక్షించాలి, తల్లి ఎలా అనుకుంటుందో భగవంతుడుగా తల్లిలాగా మనని అనుగ్రహిస్తాడు పరమాత్మ. స్వస్తి.